థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పార్ట్నర్షిప్ ఇండియా జూమ్ మీటింగ్కి వచ్చినటువంటి ఆ, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన మరి కృష్ణ అన్న గారికి, లాయస్ అక్కకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీలో బాధ్యత వహించి పరిచర్య చేస్తున్నటువంటి నాయకులైన వారందరికీ కూడా, అలాగే పరిచర్యలో ఉన్న అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం మనకు ఒక మంచి అంశం ఇవ్వబడింది. ప్రేయర్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ఏ లోకల్ చర్చ్. స్థానిక సంఘానికి ప్రార్థన ఊపిరి వంటిది అనే అంశం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేల కొలది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న అనేక పరిచర్యల్లో దేవా నా తండ్రి, ప్రతి శనివారం ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మీద ప్రత్యేకమైన జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయబడడానికి మీరు ఇచ్చిన నడిపింపును బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఇంత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభా నాయన, మీ దాసుని మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి నాయన ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్య ధ్యానం కొరకు మీరు నడిపించినందుకు వందనాలు. దేవా ఇవ్వబడిన అంశాన్ని దేవా దృష్టిలో ఉంచుకొని ప్రభా నా తండ్రి, మా అందరికి అవసరమైన మాటలు అందించమని ప్రార్థన చేస్తున్నాం. అవసరమైన ప్రతి మాట మీ దాసుని నోట ఉంచమని వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. గమనించినట్లయితే మనకి ఇవ్వబడిన అంశం ప్రేయర్ ఈజ్ ది బ్రెత్ ఆఫ్ ఏ లోకల్ చర్చ్. స్థానిక సంఘానికి ప్రార్థన ఊపిరి వంటిది అనే అంశం ఎంతో శ్రేష్టమైన అంశం మనకి ఇవ్వబడింది. స్థానిక సంఘాలలో మరి ప్రార్థన యొక్క అవసరత మనం గమనించినప్పుడు సర్వసాధారణంగా వాక్యము, ప్రార్థన రెండు రెక్కలు లాంటివి అని మనం చెప్తూ ఉంటాం. ఒక రెక్క తెగిపోయినా ఒక రెక్కతో పక్షి ఎగరలేనట్లుగా ఒక క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి వాక్యము, ప్రార్థన రెండు రెక్కలు లాంటివి. మనం గమనించినట్లయితే వాక్యము ఆహారంగా మనం చెప్పుకుంటా ఉంటాం. వాక్యం ఆహారం, అది మనకు బలమిస్తుంది. అయితే ఈరోజు అంశం ప్రకారం ప్రార్థన మనకు ఊపిరి. అంటే బ్రతికుండటానికి ఊపిరి చాలా అవసరం. ఆ ఆహారం లేకుండా బహుశా కొన్ని దినాలు బ్రతకవచ్చు, నీరు లేకుండా కొన్ని రోజులు బ్రతకవచ్చు, కానీ ఊపిరి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేం. అలాగే క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది చాలా అత్యవసరమైనది అన్న సంగతి మనకు తెలుసు. మన జీవిత కాలంలో మందిరాల్లో కానీ, ఆయా మీటింగ్స్లో కానీ ఎక్కువగా మనం ప్రార్థన గురించిన విషయాలు వింటూ ఉంటాం. అయితే ఈ అంశంలోనికి మనం వెళ్ళడానికి ముందుగా క్రైస్తవ జీవితంలో ప్రతిదానికి మాదిరి యేసుక్రీస్తే. క్రీస్తే మనకు మాదిరి. అలాగే ప్రార్థన విషయంలో కూడా యేసుక్రీస్తే మనకు మాదిరి అయి ఉన్నాడు. గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో ఒంటరి ప్రార్థన మనం చూస్తాం. ఆయన కొంత సమయం దొరికినా కూడా ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేయడానికి యేసు ప్రభువారు ఇష్టపడటం మనం గమనిస్తాం. అలాగే వేకోజాము ప్రార్థన, పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. అలాగే కన్నీటి ప్రార్థన, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అనే మాట మనం చూస్తాం. ఆయన విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాడు అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఆయన యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనము కన్నీటి ప్రార్థనను కూడా మాదిరిగా చూడవచ్చు. ఆయన ప్రార్థనలో పరాకాష్ఠను మనం గెత్సెమనే తోటలో చూస్తాం. గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందుల వలె మారినట్లుగా ఆయన ప్రార్థన యొక్క ఆ భారం మనం గమనిస్తాం. అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో మరొక సందర్భాన్ని చూసినప్పుడు ఆయన శిష్యులను ఎన్నుకునేటప్పుడు
లూకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో శిష్యుల ఎన్నిక సమయంలో కూడా ముందు రోజు రాత్రి అంతా ఆయన ప్రార్థనలో ఉన్నట్లు మనం చూస్తాం. అలాగే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి జీవితంలో మరొకటి, ఆయన కలిసి ప్రార్థన చేశాడు. సహవాస ప్రార్థన లేదా ఐక్యత కలిగిన ప్రార్థన, శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. అసలు యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన వాస్తవానికి సృష్టికర్త అయిన దేవుడు, రక్షణ నిమిత్తం ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చిన దేవుడు. అటువంటి దేవునికి ప్రార్థన అవసరం లేదు అని మనం భావిస్తాం. అంటే ఆయనకు కూడా ప్రార్థన అవసరమా అని మనం అనుకుంటాం. అలాగుండగా ఆయన ఒంటరి ప్రార్థన ఇంకా సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. అలాంటిది ఆయన సహవాసంగా శిష్యులను కూడా, ముఖ్యంగా గెత్సెమనే తోటలో నాతో కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు కోరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మన ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రధానంగా మనము 3 రకాలైన ప్రార్థనలు మనం గమనిస్తాం. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. కాబట్టి ఈ 3 ప్రార్థనల్లో ఒక విశ్వాసి ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగటానికి, దైవికంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో మనము ఎదగటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కానీ చాలాసార్లు వ్యక్తిగత ప్రార్థన ఏదో ఒక సమయంలో మనం చేసుకుంటూ ఉంటాం. అయితే కుటుంబ ప్రార్థనలు నిర్లక్ష్యం పెడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది సంఘ నాయకులు కూడా పరిచర్యలో బిజీ అయిపోయి కుటుంబ ప్రార్థన చేసుకునే వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. గమనించినప్పుడు ఆ కుటుంబ ప్రార్థన కుటుంబ క్షేమం కోసం ఎంతైనా అవసరంగా మనం గ్రహించవచ్చు. అలాగే సంఘ ప్రార్థన. ఈరోజు మన అంశం ప్రధానంగా స్థానిక సంఘానికి ఆ ప్రార్థన ఎంత అవసరము అనేదానికి మనము అపోస్తల కార్యములో నుంచి ఒక 5 సందర్భాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు గ్రంథములో 5 సందర్భాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 సందర్భాల్లో నుండి స్థానిక సంఘం యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13-14 వచనాలు ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13-14 వచనాలు. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదివి సహాయం చేయండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జోసెఫ్ అనబడిన వీరందరూ ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. మరియు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆరోహణమయ్యేటప్పుడు తండ్రి వలన మీరు పొందేది, నేను ఏదైతే చెప్పానో తండ్రి వలన పొందే పరిశుద్ధాత్మ కోసం మీరు దయచేసి వేచి ఉండాలి అని చెప్పాడు. మీరు వేచి ఉండండి, కనిపెట్టండి అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా వీరందరూ మేడగదిలోనికి వెళ్ళి, అప్పర్ రూమ్ అంటారు, మేడగదిలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారందరూ ప్రార్థన చేసేటప్పుడు అక్కడ 3 రకాలైన గుంపు ఉన్నట్లుగా మనం చూస్తాం. 3 రకాలైన ప్రజలు ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా అక్కడ శిష్యులు ఉన్నారు. రెండవదిగా ఇక్కడ మనం గమనిస్తే స్త్రీలు ఉన్నారు. మూడవదిగా యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఉన్నారు.
మనము ఆలోచించినప్పుడు ఆ శిష్యులు స్త్రీలు యేసు ప్రభు వారిని మొదటి నుంచి వెంబడించిన వారే. అయితే యేసు ప్రభు వారి యొక్క సహోదరులు, ఆయన సహోదరులు అనే మాట అక్కడ ఉంది. ఆయన సహోదరులు ఆయనను మొదటి నుంచి వెంబడించలేదు. ఆయనను చాలా సార్లు ఎగతాళి చేసినట్లుగా, విమర్శించినట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన చాలా ఎగతాళిగా మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత వారికి కూడా కనపడినప్పుడు వారు కూడా ప్రార్థన గుంపులో చేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిగా ఈ 3 రకాలైన ప్రజలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా సంఘానికి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో కుమ్మరించడానికి ముందు లేదా కుమ్మరించబడడానికి ముందు మనం గమనిస్తే అక్కడ శిష్యులలో తప్పిపోయిన యూదా స్థానంలో వేరొకరిని ఎన్నుకునే విషయంలో కూడా ఈ ప్రార్థన వారికి సహకరించింది అనడంలో ఎటువంటి ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మొట్టమొదటి ప్రార్థన అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత వారి ప్రార్థన ఫలితంగా లేదా ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని మాట ప్రకారం వారు ప్రార్థన చేస్తుండగా ఆత్మ కుమ్మరింపు జరిగి అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం మనం చూస్తాం. రెండవ సందర్భాన్ని మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 నుండి 47 వచనాలు మనం గమనిస్తే, ఇక్కడ పేతురు ప్రసంగం చేశాడు. పేతురు ప్రసంగం ద్వారా దాదాపు 3,000 మంది రక్షింపబడ్డారు. ఈ 3,000 మంది రక్షింపబడిన తర్వాత ఆ 3,000 మంది రక్షింపబడిన వారు ఆ 4 విషయాల్లో వారు ఎడతెగక ఉన్నట్లు మనం చూస్తాం. 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. అయితే వీరు ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్న కారణం చేత వారి జీవితాల్లో వచ్చిన మార్పు మనం చూస్తే క్రింద భాగాల్లో 43 నుండి 47 వచనాల్లో వారిలో కలిగిన మార్పు మనం చూస్తాం. ప్రార్థనలో స్థానిక సంఘం ఎడతెగక ఉంటుండగా ఆ ప్రార్థన ద్వారా జరిగిన మార్పు ఏంటి అని అంటే, లేదా జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ముఖ్యంగా 44-45 వచనాల్లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇక్కడ డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, వారి స్వభావంలో మార్పు మనం చూస్తా ఉన్నాం. డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో లేదా ధనం విషయంలో వారి యొక్క మార్పు, వారి స్వభావంలో మార్పు మనం చూస్తాం. ఇప్పుడు బోధ ఉంది, అక్కడ సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన ఉంది. బోధ వింటూ ఉన్నాం చాలా సార్లు. డబ్బు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో మనం విన్నప్పటికీ కూడా చాలా సార్లు మన జీవితాల్లో మార్పు కనిపించదు. సహవాసంలో ఉన్నాం, అలాగే రొట్టె విరుస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ప్రార్థనలో ఉన్నప్పుడు మన హృదయంలో మార్పు కనిపిస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి వీరు ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్న కారణం చేత ఉన్నదంతా కూడా ఏకముగా తమకు కలిగినదంతా సమష్టిగా ఉంచుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ముఖ్యంగా 45వ వచనంలో, వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అనే మాట. అంటే అసలు నేటి దినాల్లో స్థానిక సంఘాల్లో లేదా సార్వత్రిక సంఘాల్లో కనీసం ఊహించడానికి కూడా ఇది అనుమానమే. మనం ఆలోచించినప్పుడు వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి విశ్వాసులందరూ కూడా సమాన స్థాయిలో, సమాన స్థానంలో ఉండాలనే ఆ మార్పు, ఆ ఆలోచన వారి జీవితాల్లో ప్రార్థన ద్వారా వచ్చినట్లు మనం చూస్తాం. ప్రార్థన ద్వారా డబ్బు విషయంలో ఎలా ప్రవర్తించాలో వారికి తెలిసింది. ధనం విషయంలో సంఘం ఎలా ప్రవర్తించాలో తెలిసింది. మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా 6వ అధ్యాయంలో ధనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఈ దినాల్లో స్థానిక సంఘాలలో, విశ్వాసులలో ధనం విషయమైనటువంటి ప్రాముఖ్యతలు మారిపోతున్నాయి. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ దృక్పథం ఈ దినాల్లో మనకు కనబడటం లేదు. ఒక ఆత్మీయుడైన సహోదరుడు
డబ్బు విషయంలో ఏం చెప్పాడంటే, మనకు దేవుడిచ్చేది విశ్వాసులైన వారికి, అన్ని జనుల విషయమై కాదు, విశ్వాసులైన వారికి దేవుడు ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని మొదట దేవుని కోసం మనం వాడేవారిగా ఉండాలి. రెండవది ఇతరుల కోసం మనం ఉపయోగించాలి. మూడవదిగా ఆఖరిగా మన అవసరతల కోసం మనం ఉపయోగించాలి అని ఆ సహోదరుడు చెప్పటం నేను విన్నాను. కాబట్టి గమనిస్తే దేవుడు మనకు ఇచ్చిన డబ్బంతా కూడా, దేవుడు మనకి ఇచ్చిన ధనమంతా కూడా కేవలం మన కోసం వాడుకోవటానికి ఇవ్వడం లేదు. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు జవాబుగా ఇదిగో ఈ డబ్బు వచ్చింది, కాబట్టి దీన్ని నేను మా అవసరతల కోసం వాడుకుంటాను అనే ఉద్దేశం సరైనది కాదు. మనము ఆ పాత నిబంధనలు కూడా గమనించినప్పుడు ఇశ్రాయేలు విషయాల్లో కూడా మరి అనేక మంది పేదవారు దేశంలో ఉంటారు, కానీ వారికి దేవుడు నేరుగా సహాయం చేయటం లేదు. కానీ ఇశ్రాయేలు ద్వారా వారికి సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే దీవించబడిన దేవుని ప్రజలు, ధన సమృద్ధి కలిగిన దేవుని ప్రజలు మిగతా వారికి సహాయం చేసేవారిగా ఉండాలి అనేది అక్కడ చెప్పబడతా ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో విశ్వాసులైన మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము మనకు దేవుడిచ్చిన దాంట్లో మనం ఇతరులకు సహాయం చేయాలనే ఆ మనస్సు మనకు ప్రార్థన ద్వారా కలుగుతుంది. ఇక్కడ వారు ఎడతెగక ఉండిరి అనే మాట 2:42 అపోస్తల కార్యంలో వారు ఎడతెగక ఉన్నారు కాబట్టి ఆ దృక్పథం వచ్చింది, ప్రార్థనలో మనసు మారింది, ఆలోచనలు మారాయి. ముఖ్యంగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనం విషయంలో మన దృక్పథం ఆత్మీయంగా ఉండటానికి, దైవికంగా ఉండటానికి మన ప్రార్థన లేదా సంఘ ప్రార్థన ఎంతో ఉపకరిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2 సందర్భాలు చూసాం. 3వ సందర్భానికి వస్తే అపోస్తల కార్యములు 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 18 నుండి 21 వచనాలు మనం గమనిస్తే, దయచేసి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని ఈ అప్పుడు భాగాన్ని వారిని చదవాలి. పిలిపించి మనవి చేస్తా ఉన్నాను. అప్పుడు అపోస్తల వారిని కార్యములు పిలిపించి 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు చదవండి అప్పుడు సిస్టర్. వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభావారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధానమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఇక్కడ స్వస్థపరచుటని సందర్భం మనకు తెలుసు. చాలు సిస్టర్. పేతురు యోహానుల ద్వారా ఈ శృంగారమణ దేవాలయం దగ్గర స్వస్థత జరిగింది. తద్వారా అనేక మంది ప్రభువును తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ సమయంలో మరి ప్రధాన యాజకులు, పెద్దలు, దీన్ని మనం షార్ట్ చేస్తే ప్రధాన యాజకులు, పెద్దలు కూడా వీరు విద్య లేని పామరులకు ఇంత పాండిత్యం ఎక్కడిది అని గుర్తించి, ఆ ధైర్యం వారికి యేసుతో ఉన్నందువల్ల వచ్చిందని గ్రహించి సువార్త చెప్పకూడదని వారిని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకులు, పెద్దల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యతిరేకత విషయంలో వారు ఆ వ్యతిరేకతను వారు ఎదుర్కొన్న విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. వారు 18 వచనం, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అయితే పేతురు యోహానులు చెప్పారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇటు గమనించినప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అనే మాట అంటే వారు సువార్త చెప్పడానికి ఇష్టపడ్డారు, అయితే వారు మాత్రం దీన్ని అంగీకరించలేదు. 21వ వచనంలో ప్రజలకు భయపడి వారిని శిక్షించే విధమేమీ కనుగొనలేక గట్టిగా బెదిరించి విడుదల చేశారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, ఇలా బెదిరింపులు వచ్చినప్పుడు, ఇలా ఆటంకాలు ఏర్పడినప్పుడు సువార్త చెప్పకూడదనే ఆజ్ఞ వారికి అధికారుల నుండి వచ్చినప్పుడు వారు చేసిన పని మనం చూస్తే 23వ వచనంలో, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. అంటే సంఘం దగ్గరికి వచ్చారు,
సంఘానికి విషయం తెలియజేశారు. 24 వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అంటే అధికారులైన వారు, తమ కంటే పై స్థానంలో ఉన్నవారు యేసు క్రీస్తుని గురించి చెప్పకూడదని, సువార్త ప్రకటించకూడదని వారికి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను వారు తీసుకొని సంఘం ఎదుట ఉంచగా సంఘం చేసిన పని చూడండి. వారు ఏక మనస్సుతో దేవునికి మొరపెట్టి అనే మాట మనం చూస్తున్నాం. అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను వారు దేవుని దగ్గర పెట్టారు. సహజంగా మనకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం వెంటనే మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, వెంటనే ఈ సమస్యకు మనం ఉన్న గ్రామంలో లేదా పట్టణంలో సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తాం. వారు రాజకీయ నాయకులు కావచ్చు, లేదా ఊరి పెద్దలు కావచ్చు, లేదా ప్రజలు. హలో ప్రసన్న, వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా? అన్నా వినిపిస్తుంది అన్నా. ఓకే. సో ఇక్కడ గమనించినప్పుడు సువార్త చెప్పకూడదని, సువార్త ప్రకటించకూడదని ఆటంకాలు వచ్చిన సందర్భంలో సహజంగా మనం స్థానికంగా సహాయం చేసే వారి వైపు మన దృష్టి ఉంటుంది. వారిని కలవడాన్ని గురించి లేదా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అని ఇక్కడ గమనించినప్పుడు ఆదిమ సంఘం, స్థానిక సంఘం వారు దేవుని ముందు ఈ సమస్యను పెట్టడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని దగ్గర ఈ సమస్యను పెట్టారు. సహాయం చేయే మనుషుల వైపు వారు చూడలేదు. అంటే సహాయం చేయగలిగే మనుషుల వైపు వెళ్ళకూడదనే ఉద్దేశం కాదు, కానీ దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు మనం దేవుని దగ్గర విషయం చెప్తాము, విషయం పెడతాము. దేవుడు ఆ సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పినప్పుడు అప్పుడు మనము ఎవరినైనా కన్సల్ట్ చేయవచ్చు. కానీ మొదటే దేవుని దగ్గర సమస్యను ఉంచకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా మనము నేరుగా మానవ సంబంధమైన ప్రయత్నాలు చేయడం అనేది వాక్యానుసారం కాదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వీరు వెంటనే వచ్చి వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ జవాబు మనం చూస్తే 31వ వచనంలో, అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు దేవుడు వెంటనే వారికి జవాబు ఇచ్చినట్లు మనం చూస్తాం. వెంటనే వారి ప్రార్థన ఈ 2 సందర్భాలు, మొదటి అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏక మనస్సు అనే మాట వాడబడుతూ వచ్చింది. అంటే ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ఏ సమస్య కోసమైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో కూడా పౌలు శీలలను చెరసాలలో వేసిన సందర్భంలో అక్కడ అధికారులు చెరసాల నాయకునికి వారిని అప్పగించినప్పుడు అతని ప్రవర్తనను ఒకసారి మనం గమనిస్తే, అతని విధానం ఒకసారి చూస్తే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23-24 వచనాలు, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి.
అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. ఇక్కడ గమనిస్తే చెరసాల నాయకుడు వారిని పౌలు శీలను తనకు అప్పగించినప్పుడు వారితో తాను వ్యవహరించిన విధానాన్ని చూస్తే చెరసాలలోనికి వారిని త్రోశాడు, వారిని తీసుకెళ్ళలేదు, వారిని నడిపించుకుంటూ వెళ్ళలేదు, వారిని త్రోసుకుంటూ వెళ్ళాడు, వారి కాళ్లకు బొండ వేసి బిగించాడు, అమర్యాదగా ప్రవర్తించాడు. అయితే ఇక్కడ పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడినప్పుడు జరిగిన సందర్భం మనకు తెలుసు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, వారందరూ పారిపోయారేమో అనుకొని చెరసాల నాయకుడు తనను తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు మేము ఇక్కడ ఉన్నామని చెప్పినప్పుడు ఆ సందర్భంలో వాక్యం వినటం, చెరసాల నాయకుడు రక్షింపబడటం మనం చూస్తాం. ఇక్కడ కూడా పేతురు యోహానులకు ఎదురైన పౌలు శీలలకు కూడా ఎదురైంది. వారు కూడా చెరసాల వేయబడ్డారు. వారు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వచ్చారు. ప్రార్థన చేసినప్పుడు అంతకు ముందు చెరసాల నాయకుని యొక్క వ్యవహార శైలి, అతని ప్రవర్తన, తర్వాత అతని ప్రవర్తనను మనం గమనిస్తే 24వ వచనంలో వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు, వారిని త్రోసుకుంటూ వెళ్ళాడు, తను వారికి ఏమాత్రం మర్యాద గౌరవం ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే రక్షింపబడిన తర్వాత 33వ వచనంలో ఒక మాట చూస్తాం. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగెను. ముందు మనం గమనించినప్పుడు వారిని త్రోసే సందర్భంలో అతని ఆలోచన ఎలా ఉంటుండొచ్చు అంటే వారు గాయపడినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించాడు. కానీ రక్షింపబడిన తర్వాత గాయములు కడగడానికి ఇష్టపడ్డాడు. ఇది ఎలా వచ్చింది? ప్రార్థన వలన కలిగిన మార్పుగా మనం చూస్తాం. ప్రార్థన వలన కలిగిన మార్పు. వారు చెరసాలలో దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. అది చెరసాల నాయకుని మార్పుకు కారణమైంది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా ఎదురైన పరిస్థితులలో దేవుని పిల్లలు వారు చేసినది ఏంటంటే ప్రార్థన. వారు ప్రార్థన చేశారు. కాబట్టి స్థానిక సంఘం ఇలాంటి పరిస్థితులన్నిట్లో దేవుడు ఏదైనా విషయం కోసం కనిపెట్టమన్నప్పుడు, ఏదైనా విషయం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో స్థానిక సంఘం మొదట ప్రార్థనలో ఉండాలి అనేది మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అలాగే మనము సంఘముగా ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నప్పుడు ఆయా విషయాలలో మన దృక్పథం, మన స్వభావం మారుతుంది అనేది 2వ అధ్యాయంలో చూస్తున్నాం. 4వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలోను ఆయా శ్రమలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ఎదిరింపులు వచ్చినప్పుడు వాటిలో దేవుని మీద ఆధారపడగా దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఉదాహరణకు మరి పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ ద్వారా ఛత్తీస్గఢ్లో కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది రేపు 15వ తేదీన దాదాపు 70 మంది వరకు గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నారు. ఛత్తీస్గఢ్లో బైబిల్ క్లాసులు జరగటం, గ్రాడ్యుయేషన్ తీసుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఛత్తీస్గఢ్లో జరిగే దాడులు, హింసలు, శ్రమ మనకు తెలుసు. అయితే వాటన్నిటిలో అక్కడున్న ఆ ప్రజలు మాత్రమే కాకుండా మనము కూడా వారికి సంఘీభావంగా మనం ఎడతెగక వారి కోసం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. అలాగే మణిపూర్ గురించి ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తా ఉంది. క్రైస్తవులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉండగా స్థానిక సంఘాలు లేదా స్థానిక సంఘాలు వారి నిమిత్తం ప్రార్థన చేసే వారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. ప్రతిసారి సమయం ఇస్తాడు. మన బైబిల్ గ్రంథం అంతట్లో చూసినప్పుడు దేవుడు ప్రతిసారి ఆయా పరిస్థితులకు సమయం ఇస్తాడు, శత్రువులకు సమయం ఇస్తాడు, వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి సమయం ఇస్తాడు, వారి మార్పు కోసం సమయం ఇస్తాడు. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉండగా తగిన సమయంలో పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాన్న మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు రక్షింపబడకపోతే, ఇంకా విధేయులైతే తప్పకుండా దేవుడు తన ప్రజల విషయమై జోక్యం చేసుకునేవాడుగా ఉంటాడు. మనమైతే ప్రార్థన చేసేవారిగా ఉండాలనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత మనం చూస్తే అపోస్తల కార్యములు 12వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఇక్కడ సందర్భం మనకు తెలుసు. మొదటి 3 వచనాల్లో హేరోదు సంఘపు వారిని బాధ పెట్టాడు,
అంత మాత్రమే కాదు, యాకోబును ఖడ్గముతో చంపించాడు. 3వ వచనంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాడు. సంఘాన్ని హింసించాడు, యాకోబును చంపించాడు, అలాగే పేతురును పట్టుకున్నాడు. పేతురుని ఎందుకు పట్టుకున్నాడు? నెక్స్ట్ పేతురును కూడా చంపించడానికి. ఎందుకంటే అది యూదులకు ఇష్టమైన కార్యం. సహజంగా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు ప్రజల మెప్పు కోసం పనిచేయటం అనేది ఆనాటి నుండే ఉన్నట్లు మనం చూస్తాం. ముఖ్యంగా పిలాతు దగ్గర కూడా యేసు ప్రభు వారిని తీసుకుని వచ్చినప్పుడు పిలాతు మూడు సందర్భాల్లో ఇతని యందు నాకు ఏ దోషం కనపడలేదని చెప్పాడు. ఇతని యందు నాకు ఏ నేరము కనపడలేదు, నేను విచారణ చేసినప్పుడు ఇతనిలో నాకు ఏ దోషం కనపడలేదని చెప్పాడు. ఏ దోషము లేదు అని చెప్పి శిల వేయటానికి అప్పగించాడు. అక్కడ ఏం రాయబడిందంటే అది వారి చేత లేదా యూదుల చేత మంచివాడని అనిపించుకోవాలని అనే మాట మనం సువార్తల్లో చూస్తాం. వారి చేత మంచివాడని, వారి మెప్పు కోసం పనిచేయటం మనం చూస్తాం. చరిత్రలోనే నేరస్తులది తప్పు లేదు అని చెప్పి శిక్ష విధించడం జరగలేదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు విషయంలో జరిగింది. అతనిలో తప్పు లేదు, దోషం లేదు, నేరం లేదని చెప్పాడు, కానీ శిక్ష విధించాడు. అలాగే ఇక్కడ కూడా యూదులకు ఇష్టం కాబట్టి ఆ మాట 3వ వచనంలో, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 3వ వచనంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను అనే మాట. కాబట్టి చంపబడవలసిన వాడు చంపబడటానికి చెరసాలలో వేయబడ్డాడు. వేయబడినప్పుడు సంఘం మౌనంగా ఉండలేదు. రాత్రి వేళ ప్రార్థనలో ఉన్నారు. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించినప్పుడు పేతురు విడుదలైన తర్వాత వారి స్పందన, వారు విడుదలవుతాడన్న నమ్మకం లేనట్లుగా ఉన్నట్లు మనం చూస్తాం. వారికి ఏమాత్రం నమ్మకం లేదు. ప్రార్థన అయితే చేస్తున్నారు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు, సహాయం చేస్తాడని వారు ఎరుగుదురు, నమ్మకంగానే చేస్తున్నారు. కానీ విడుదలైనప్పుడు ఇది నిజంగా జరిగిందా అనే ఒక అపనమ్మకంలో వారు ఉన్నట్లు మనం చూస్తాము. హృదయం మాత్రం, చిన్నదైన హృదయం మాత్రం తాను చెప్పినదే నిజమని దృఢముగా చెప్పింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, విడుదలైన తర్వాత అతన్ని చూచి లేదా స్వరం విని నమ్మటానికి అది నమ్మశక్యంగా లేదని వారు భావించినప్పటికీ వారి బాధ్యతగా చాలాసార్లు అధికారుల చేతిలోకి వెళ్తే, రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తే, అధికారంలో ఉన్న వారి చేతిలోనికి వెళ్తే మరల తిరిగి వచ్చే వరకు వస్తారన్న నమ్మకం ఉండదు. ఆ దినాల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకత ఉంది, వారిని హింసించడం జరుగుతుంది. పైగా యూదులు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మెజారిటీ వారికి సపోర్టుగా అధికారం, నాయకత్వం ఉండే పరిస్థితుల్లో ఇక్కడ గమనించినప్పుడు మరి సంఘం ఇంక ఎలాగూ అయిపోయింది, యాకోబు చనిపోయాడు, పేతురు కూడా చనిపోతాడు అని వారు ఆలోచించలేదు. కానీ సంఘం అత్యాసక్తితో దేవునికి ప్రార్థన, ఆసక్తి కూడా కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయటం మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మాదిరి. యాకోబు పత్రికలో ఏలియా కూడా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురిపించబడటానికి, వర్షం ఆపు చేయబడటానికి ఆ సందర్భంలో అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు అని రాయబడింది. కాబట్టి మనము కూడా స్థానిక సంఘాన్ని ప్రార్థనలో గడిపేవారిగా, ప్రార్థనలో నడిపించేవారిగా మనం ఉండాలి. నేను ఉపోద్ఘాతం చెప్పాను ప్రారంభంలో, యేసుక్రీస్తు వారి జీవితంలో మహారోదనం కన్నీళ్ళు. ఈరోజు రోదనం అనే మాట, కన్నీళ్ళు అనే మాట ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. నిజంగా వ్యక్తిగత ప్రార్థనలో మనం చూడము, మనల్ని ఎవరు చూడరు. కాబట్టి మనం ఒకవేళ కన్నీరు కారుస్తున్నామో ఏమో తెలియదు. కానీ సంఘములో కన్నీరు కారవటం అనేది దాదాపు ఆగిపోయింది. చాలా నా బాల్యంలో అలాగే లేదా ఒక 20 సంవత్సరాల క్రితం మనం చూస్తే సంఘాలన్నీ జీవంతో ఉండటానికి, సంఘాలలో ఒక ఉజ్జీవం ఉండటానికి ఎక్కువ మంది, ప్రాముఖ్యంగా స్త్రీలు సంఘానికి వచ్చి కన్నీళ్లతో వారు ప్రార్థన చేసేవారుగా ఉండేవారు. కన్నీటి ప్రార్థన వారి కోసం కాదు, వారి అవసరతల కోసం కాదు. ఈ దినాల్లో మన అవసరతల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. ఒకవేళ కన్నీరు కార్చినా మన ఇంట్లో సమస్యల కోసం కన్నీరు కార్చే
పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. కానీ ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తూ లేదా సంఘము కోసం, సువార్త కోసం, ఆత్మల రక్షణ కోసం, సంఘ క్షేమం కోసం మరి అనేక సంఘాలలో విచ్ఛిన్నతలు వస్తున్నాయని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తెలుసుకుంటున్నాం. ఆయా చోట్ల ఆత్మల రక్షణకు ఆటంకాలు ఉన్నాయని తెలుసు, కానీ ఏమాత్రము భారం లేని వారుగా మనం ఉంటా ఉన్నాం ఈ దినాల్లో. అందుకనే ఉజ్జీవం కనబడటం లేదు, ఉజ్జీవకరంగా ఆత్మల రక్షణ జరగటం లేదు. కారణం ఏంటంటే మన ప్రార్థనలో కన్నీళ్లు ఇంకిపోయాయి. ఒకవేళ ఏడ్చి ఏడ్చి ఇంకా కన్నీళ్లు రావటం లేదంటారేమో, ఒకవేళ అదైనా కారణం కావచ్చు కొంతమంది విషయాల్లో. కానీ చాలా మంది మాత్రం వారి హృదయాలలో, వారి జీవితాల్లో ఈ కన్నీరు అనేది లేనట్లుగా మనం చూస్తున్నాం. స్థానిక సంఘాలు కొన్నిసార్లు కొన్ని చోట్ల నా వ్యక్తిగతంగా నేను గమనించాను, కొంతమంది ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు సంఘములో వారిని ఎగతాళి చేసే మిగతా కొంతమంది విశ్వాసులు ఉండటం గమనిస్తున్నాం. అంటే మనకు ప్రార్థన, మనకు కన్నీరు రాదు, కన్నీరు కార్చే వారిని ఎగతాళి చేస్తే చివరికి వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళతో అనిపించుకోవటం అని వారు కూడా ఏదో రెండు మాటలు చేసి ముగించి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనికి మనం వచ్చాం. ఇర్మియా భక్తును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక అన్నాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన వైపు ముఖ్యంగా సంఘ నాయకులైన వారు సంఘాన్ని కన్నీటి ప్రార్థన వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. అట్టి భారాన్ని వారికి కలిగజేయటానికి చెప్పాల్సిన లేదా బోధించాల్సిన అవసరం ఉంది. విశ్వాసులైన వారు కూడా ప్రభువా కన్నీరు కన్నీరు బైబిల్ గ్రంథంలో భక్తులందరి జీవితాల్లో కన్నీరు కార్చని భక్తులు లేరు అనే విషయం ముఖ్యంగా దావీదు రాజు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం. కీర్తనల్లో నా 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 కన్నీరు వల్ల నా పరుపు తేలజేయుచున్నాను అన్నాడు, నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అన్నాడు. కాబట్టి ఇలా కన్నీరు కార్చే పరిస్థితుల విషయమై, తోటి సహోదరుల విషయమై, తప్పిపోతున్న వారి విషయమై, యవనస్తుల విషయమై, రక్షణ లేని వారి విషయమై చాలా సంఘాల్లో స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారు, పురుషులు తక్కువగా ఉంటున్నారు. అనేక చోట్ల ఆ స్త్రీలను చూసి ఇంకా ఏ సంఘాల్లోనైనా అంతేలేండి, స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు, కాబట్టి మనం అలాగే కొనసాగుతూ వెళ్ళాలి అనుకోవటం మంచిదే. కానీ వారి భర్తలు ఎందుకు మారటం లేదు, వారి పిల్లలు ఎందుకు మారటం లేదు, వారి విషయమై ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఎందుకు వారి విషయమై కన్నీరు కార్చకూడదు, ఎందుకు నా సంఘంలో స్త్రీలు పురుషులు సమానంగా ఉండకూడదు, ఎందుకు అందరూ వారు కూడా అవి కూడా ఆత్మలే కదా, వారు కూడా రక్షింపడాల్సిన అవసరం ఉంది కదా అనే ఆ భారం మన జీవితాల్లో కనుమరుగు అవుతున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ 5వ వచనంలో వారు అత్యాసక్తితో, సందర్భం ఏదైనా విషయం ఏదైనా, ఆ రోజు పేతురు చెరసాలలో వేయబడ్డాడు, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఈరోజు అంశం మారవచ్చు, అంశం ఏదైనా కానివ్వండి, మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత 5వది ఆఖరిగా ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, గమనించండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా చదువుతారా? మొదటి 3 వచనాలు. సంఘములో బర్నబా ఈ గెరగనబడిన సుమియోనును కుమారునిడైన లూకియా శతాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ గమనించినప్పుడు అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా, సుమియోను, అలాగే మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు. చూడండి, ఒకే సంఘంలో ప్రవక్తలు, బోధకులు ఉన్నట్లు మనం చూస్తాం. అంటే ఆ ప్లూరల్ లీడర్షిప్ ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వారందరూ కలిసి ఒక సంఘ క్షేమం కోసం వారు పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాంటి పని చేస్తూ ఉండగా
అక్కడ ఒక మాట రాయబడింది 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అనే మాట. ఇక్కడ వారు మొదట ప్రార్థన చేస్తున్నారు, వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఉండగా దేవుని నుండి పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఒక స్వరం వినపడింది, లేదా నడిపింపు వచ్చింది. వారు బర్నబాను పౌలును నేను పిలిచిన పని కోసం వాడుకోవటానికి వారిని ప్రత్యేకపరచండి అని చెప్పాడు. చెప్పినప్పుడు 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. ఇక్కడ గమనిస్తే సంఘములో నుండి సేవకులు, సంఘములో నుండి నాయకులు, సంఘములో నుండి ప్రభు పని చేసేవారు లేపబట్టడానికి మొదట ప్రార్థన ఉంది. 2వ వచనంలో వారిని పంపించేటప్పుడు కూడా మరలా ఉపవాసం ఉంది, మరలా ప్రార్థన ఉంది. 3వ వచనంలో మాట చూస్తాం. పంపించబడటానికి ముందు ప్రార్థన ఉంది, పంపించబడేటప్పుడు ప్రార్థన ఉంది. అంటే మన సంఘాల్లో చాలాసార్లు మనం కోరుకుంటాం, ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా బైబిల్ ట్రైనింగ్ లో కూడా మనము మరి కృష్ణ గారి ద్వారా తిమోతి పత్రికను క్లాసులు వింటా ఉంటాం. అంటే మన తర్వాత మన సక్సెసర్ని మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పౌలు తర్వాత తిమోతి లాగా మనము కూడా మన సంఘాలలో మనము కనుమరుగు కాకముందే, మన యాత్ర ముగించబడక ముందే మన తర్వాత నాయకులను సిద్ధం చేయాల్సి ఉన్నప్పుడు వారి నిమిత్తమై మనము ప్రార్థనలో ఉండేవారిగా ఉండాలి, ఉపవాసం చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు ఉండాలి. ఇక్కడ వీరు పౌలు బర్నబాల కోసం ప్రార్థన చేశారని నేను చెప్పడం లేదు, కానీ అది సందర్భం కాదు. కానీ వారు వారి మాదిరిగా, వారి అలవాటుగా, వారి వాడుకగా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా బర్నబాను పౌలును ప్రత్యేకమైన పని కోసం దేవుడు పిలిచినట్లు మనం చూస్తాం. ఇక్కడ చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క స్వరం వారు వినగలిగారు, ఆత్మ నడిపింపు వారు వినగలిగారు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దృక్పథంలోనే, మన ఆలోచనలోనే మనం ఉంటాం. మన ప్రార్థన చేస్తూ ఇంకా ఏ స్వరం వినం, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వినం, వాక్యం నుండి ఏ నడిపింపు వస్తుందో వినం, చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాం. ఒకవేళ వీరు అలా వెళ్ళిపోతే బర్నబాను పౌలును ఆ పిలుపు వారు వినుండకపోవచ్చు. కానీ ఇక్కడ వారు దేవుని స్వరం వినటానికి కూడా సిద్ధంగా ఉన్నారు, వినే మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు నా కోసం ప్రత్యేకపరచండి అని వారికి చెప్పగలిగాడు. వారు ఆ పని చేయగలిగారు. అంటే సంఘములో నుండి నాయకులు, సంఘములో నుండి ఇతర సంఘాలకు లేదా ఇతర స్థలాలకు వ్యక్తులు పంపించబడాలి, సంఘములో నుండి పంపించబడాలి. చాలాసార్లు మరి మన సంఘాల్లోనే మన పిల్లలే, మన కుటుంబ సభ్యులే ఒక వారసత్వంగా, రాజకీయాలలో వారసత్వంగా, వ్యాపారంలో వారసత్వంగా, సేవలో కూడా వారసత్వంగా, నా సంఘములో నేనుండగా నా పిల్లలు మళ్ళీ ఈ సంఘాన్ని చూసుకునే ఆ మాదిరి సహజంగా ఈరోజు లోకంలో ఈ యుగ మర్యాద చొప్పున జరుగుతూ ఉంది. కానీ వాక్య ప్రకారం మనం చూస్తే, ఒకవేళ అది మనము టీచింగ్ లో కూడా చెప్తూ ఉంటాం, అంటే దేవుని పిలుపుండి, దేవుని చిత్తములో ఉండి, దేవుడి నడిపింపు ఉండి, దేవుడే ఒకవేళ అలాగ నియమిస్తే తప్పులేదు. కానీ అవి ఏదో 1-2 సందర్భాలు ఉంటాయి. కానీ దాదాపు చాలా చోట్ల మనము నడిపించిన చోట మన పిల్లలే సంఘములో, అదే సంఘములో ఉంటున్నారు. కానీ క్రొత్త నిబంధన మాదిరి మనం చూస్తే ఈ సంఘములో నుండి సేవకు సిద్ధపరచబడిన వారు ఇతర చోట్లకు వారు పంపబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ వారు ఆ సంఘం చేత పంపబడాలి. వెళ్ళిన తర్వాత వారు సువార్థికులైన, కాపరులుగా ఉన్నా, వారు ఏ పరిచర్యలో ఉన్నా, ఒకవేళ బోధకులుగా ఉన్నా, సంఘం 2 పనులు చేయాలి. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, సంఘం వారికి వారి అవసరతల్లో సహాయం చేస్తూ ఉంటారు. ఇది క్రొత్త నిబంధన మాదిరి. కాబట్టి సంఘములో నుండి యవనస్తులు, సంఘములో నుండి నాయకులు, సంఘములో నుండి సేవకులు, కాపరులు, సువార్థికులు, బోధకులు లేపబడాలి అంటే సంఘ ప్రార్థన చాలా అవసరం. స్థానిక సంఘం ఎంత ప్రార్థన చేస్తుందో సంఘములోని నాయకులు అంతగా లేపబడతారు. ఇక్కడ అంత్యోకయ సంఘములో నుండి ప్రారంభ దినాలు కదా, మనము 11వ అధ్యాయంలోనే అంత్యోకయ సంఘం ఏర్పడినట్లు మనం చూస్తాం.
అంత్యోదయ సంఘ స్థాపన, సంఘ ప్రారంభం 11వ అధ్యాయంలో మనం చూస్తాము. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సంఘం నుంచి నాయకులు పంపబడటం మనం చూస్తున్నాం. ఆ సంఘములో ప్రవక్తలు ఉండటం చూస్తున్నాం. అక్కడ ప్రార్థన పరులు ఉండటం చూస్తున్నాం. ఉపవాసం ఉండటం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఈ ఉపవాస ప్రార్థనలు కూడా మరి అర్ధరహితంగా మారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఒకసారి మరల వాటిని రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సంఘాలలో తిరిగి నూతన పరచాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యమంలోనికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి కనీసం మనమైన మరి సత్యవాక్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ ద్వారా స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘం కోసం స్థానిక సంఘాలు సార్వత్రిక సంఘం కోసం సిద్ధపరచబడుతూ ఉండగా ఈ విషయాల్లో మనము మన సంఘాలు ఎలాగున్నాయి, ముఖ్యంగా ప్రార్థన విషయంలో స్థానిక సంఘం ప్రార్థనా జీవితం విషయంలో ఎలాగున్నారనేది మనం పరిశీలన చేసుకుని ఆ ప్రకారంగా నడవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు ఈ దేవుని పని విషయంలో 3 విషయాలు మనము చూస్తూ ఉంటాం. ఏమంటారంటే లీడ్ బేస్డ్, నీడ్ బేస్డ్, ఫీడ్ బేస్డ్ అని. లీడ్, నీడ్, ఫీడ్ అంటే ఒకటి దేవుని చేత నడిపించబడేటటువంటి అవసరత లేదా నడిపించబడేటటువంటి సేవ. రెండవది అవసరత ఉంది కాబట్టి చేసే సేవ. మూడవది పోషణ కోసం చేసే సేవ. దేవుడు నడిపించే సేవ, వాక్యానుసారంగా దేవుడు నడిపించిన చోట అది కష్టమైన ఇబ్బంది అయినా ప్రభు అక్కడ సహాయం చేస్తూ ఉంటాడు. నీడ్ బేస్డ్ అంటే అవసరత ఉన్న చోట, ఇక ఫలానా చోట అవసరం ఉందని చెప్పి మనం వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటాం. కానీ అది ఎప్పుడైనా కూడా తాత్కాలికమే, టెంపరీ. ఎందుకంటే అవసరత ప్రతి చోట ఉంటుంది, దేశమంతా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. అవసరం ఉన్న ప్రతి చోట మనం ఉండలేము, అవసరం ఉన్న ప్రతి చోట మనం చేయలేము. కాబట్టి ఎక్కడైనా సరే ఆ దేవుని చేత నడిపించబడి పని చేయటం అనేది చాలా అవసరం. మూడవది ఇక మనకు తెలిసిందే, పోషణ కోసం. ఎక్కడ బాగుందంటే ఎక్కడ నగరాల్లో, పట్టణాల్లో ఎక్కడ అనుకూలత ఉందంటే, ఎక్కడ జనాలు ఉన్నారంటే అది దేవుడు నడిపించాడా లేదని కాకుండా ఎక్కడ చేసినా సేవే కదా అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా కేవలం పోషణ కోసం ఏర్పాటు చేసుకుని చేసే సేవలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన స్థానిక సంఘాల్లో నుంచి దేవుని చేత నడిపించబడి సేవకు వెళుతున్న వారు అనేక మంది తయారు కావాలని మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి ఈ 5 విషయాలు ఈ జ్ఞాపకం చేసుకొని మనము మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాం. అలాగే దేవునిలో మనం ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ సమయం ఇచ్చిన పార్ట్నర్షిప్ ఇండియా నాయకత్వానికి, పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు. లీడ్ చేస్తున్న బ్రదర్కు కూడా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.